అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఫ్రెష్గా చేసుకునే ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అందుకే నేను మీకు ఈరోజు అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ కాలీఫ్లవర్ పిక్కల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సరండి, ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో మనం చూద్దాం. మార్కెట్ నుంచి ఫ్రెష్గా కాలీఫ్లవర్ తెచ్చుకొని ఏ వంట చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. అది ఫ్రెష్ వెజిటబుల్స్లో ఉండే మ్యాజిక్ అని చెప్పచ్చు. సో ఇక్కడ నేను పచ్చడి కోసం కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా ఈ సైజులో కట్ చేసి పెడుతున్నాను. ఒక ప్యాన్లో నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒక్కసారి కలపాలి. సో ఇప్పుడు చూస్తే కాలీఫ్లవర్ ముక్కలన్నీ కట్ చేసేసాను. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని జస్ట్ క్లీన్ చేస్తానికి మాత్రమే మనం వేడి నీళ్ళలో వేయాలండి. అసలు ఉడికించిన అవసరం లేదు. అప్పుడే మీరు పచ్చడిలో ఈ ముక్కలు వేసినప్పుడు బాగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో వీటన్నిటిని నేను మరుగుతున్న నీళ్ళలో వేస్తున్నాను. వీటిని సుమారుగా 1 నిమిషం పాటు ఉంచి బయటికి తీసి వడకట్టేయచ్చు. ఇందులో ఏ మాత్రం నీళ్లు లేకుండా చూసుకోవాలి. వీటిని వడకట్టి ఫ్యాన్ కింద ఉంచితే చక్కగా ఒక అరగంటలో ఆరిపోతాయి. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ అంత మెంతులు వేస్తున్నాను. వీటిని కాస్త దోరగా వేయించి ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను. అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ అంత ఆవాలు వేసి అవి చిటపటలాడేంత వరకు వేయించి బయటికి తీసేయాలి. ఆవకాయకి కావాల్సిన మెయిన్ పొడులు చేయడానికి ఒక మిక్సర్ జార్లో ముందుగా వేయించిన మెంతులు వేసి మెత్తగా అయ్యేట్టు పొడి పట్టాలి. ఈ పొడి బయటికి తీసేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లో వేయించిన ఆవాలు వేసి మెత్తటి పొడి పడుతున్నాను. దీన్ని కూడా బయటికి తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ రెండిటితో ఇప్పుడు ఆవకాయ పెడతాం ఎలానో చూద్దాం. ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 4 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. కాలీఫ్లవర్లో బై డిఫాల్ట్ పెద్ద ఫ్లేవర్ ఏం ఉండదు కాబట్టి మనం పచ్చళ్ళలో ఇలా వెల్లుల్లి వేసి దాని ఫ్లేవర్స్ని ఎన్హాన్స్ చేస్తున్నాము. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 12 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఈ వెల్లుల్లి ఎన్ని వేసినా పర్లేదు, ఎందుకంటే దీని ఫ్లేవర్స్ ఎక్కువ అవుతుంది తప్ప ఎక్కడా తగ్గదు. ఇవి కాస్త వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల పట్టి పెట్టుకున్న మెంతి పొడి, అలాగే 2 టీ స్పూన్లు ఆవాల పొడి వేస్తున్నాను. వీటి ఫ్లేవర్స్తోనే ఆవకాయకి ఆ స్పెషల్ టేస్ట్ వస్తుంది. సో ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఉడికించి పూర్తిగా ఆరబెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేయాలి. పొయ్యి వెలిగించి ఇదంతా ఒక్కసారి కలిపితే సరిపోతుంది. ఎక్కువసేపు వేడి చేస్తే ఇదంతా మరీ చేదుగా మారిపోతుంది. చూస్తున్నారు కదా కాలీఫ్లవర్ పచ్చడి ఎంత టెంప్టింగ్గా ఉందో. చివరగా పొయ్యి కట్టేసి ఒక నిమ్మకాయ రసాన్ని పిండి వేస్తున్నాను. ఈ నిమ్మకాయ రసం వల్ల కూడా పచ్చడిలో అద్రిపోయే టేస్ట్ యాడ్ అవుతుంది. అంతే అండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కనీసం 3 గంటల పక్కన పెట్టి ఉంచితే కాలీఫ్లవర్కి ఉప్పు, కారాలు, పులుపు బాగా పడతాయి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా జాడీలోకి కానీ జార్లోకి కానీ మార్చుకోవచ్చు. దీన్ని బయట ఉంచితే కనీసం 4-5 రోజులు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో ఉంచితే కనీసం 10 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంటుంది. కాలీఫ్లవర్ పచ్చడి చేసిన వెంటనే కాకుండా ఒక 2-3 గంటలు పక్కన ఉంచి తింటే చాలా బాగుంటుంది. అలాగనే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే అద్భుతంగా ఉంటుంది. సో ఇదండి కాలీఫ్లవర్ ఆవకాయ ప్రాసెస్. ఇది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం,
మీరు వెంటనే ఈ కాలీఫ్లవర్ పచ్చడి ట్రై చేయండి మరి. సో తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. అలాగే నా రెసిపీస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఈ పచ్చడిని ఎంజాయ్ చేయబోతున్నాను. ఏముందండి, వేడివేడి అన్నంలో కొంచెం ఈ ఆవకాయ కారం వేసుకుందంటే, నాకు కాలీఫ్లవర్ కూడా చాలా ఇష్టం. ఇప్పుడు సీజన్ కాబట్టి నా నోరు ఊరిపోతుంది. అద్దరింది, బ్రహ్మాండం. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.